వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఉన్నటువంటి సమాచారం ఇవాళ సుప్రీంకోర్టు ఒక కేసును విచారించబోతోంది. అది కూడా లడ్డూ కల్తీ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలే నియమించినటువంటి ఏకసభ్య కమిషన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆంధ్రప్రదేశ్ క్యాడర్కి చెందినటువంటి దినేష్ కుమార్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ని నియమించింది. మరి దాని మీద చట్టబద్ధత ఉందా లేదా? ఆల్రెడీ సిబిఐ సిట్, సుప్రీంకోర్టు నియమించినటువంటి సిట్ ఏదైతే ఉందో అది ఒక పక్కన పనిచేస్తున్నప్పుడు దానికి అదనంగా ఇంకొక కమిషన్ని నియమించడం అది చట్ట విరుద్ధం అంటూ వైసీపీ వాళ్ళ వాదన. దానికి సంబంధించినటువంటి అంశం మీదే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ మీదకి ఈ కేసు అనేది వాళ్ళు వెళ్ళబోతోంది. సిట్ ఇచ్చినటువంటి నివేదిక మీద రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ నేతృత్వంలో ఏకసభ్య కమిటీని నియమించడం మీద బీజేపీ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన తర్వాత 11న ఆయన రిట్ పిటిషన్ సివిల్ నంబర్ 234/2026 దాఖలు చేశారు. ప్రతివాదుల జాబితాలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యమంత్రి చంద్రబాబు, సిట్, సిబిఐ, టీటీడీలను చేర్చడం జరిగింది. సో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి ధర్మాసనం ముందుకి ఈ విచారణకు వెళ్తోంది. లడ్డూ ప్రసాదంలో కల్తీని వినియోగించారు అన్న అభియోగాల మీద సమగ్ర విచారణకి ప్రత్యేక బృందం గతంలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. ఏదైతే ఎన్డీడీబీ రిపోర్ట్ని బేస్ చేసుకొని స్వామివారి లడ్డూలో కల్తీ చేశారా, ఆ నెయ్యిని కల్తీ ద్రావకాన్ని ఉపయోగించారు, దాంట్లో ఏవేమి ఉన్నాయనేటువంటి వివరాలు ఇవన్నీ కూడా గతంలో మాట్లాడడం జరిగింది. జంతు అవశేషాల ఆ కొవ్వుల నుంచి వచ్చినటువంటి వాడారు అని, ఇతరత్ర ఉన్నటువంటివి అని చెప్పి దాంట్లో ఉంది. అదే రిపోర్ట్ని ఇచ్చిన తర్వాత సుబ్బారెడ్డి కోర్టుకు వెళ్ళి ఇలా మాట్లాడుతున్నారు, మేము చేయని దాన్ని ఇలా అపవాదం వేస్తున్నారంటే దాని మీద సిట్ని వేయండి అన్నప్పుడు ఏపీ ప్రభుత్వం సిట్ని ఇన్కార్పొరేట్ చేస్తే లేదు సిబిఐకి ఇవ్వాలి అంటే సరే సిబిఐ అని చెప్పి ఇచ్చారు. సిబిఐ, ఏపీ ప్రభుత్వం రెండు కలిసి ఏర్పాటు చేసినటువంటి సిట్ మొత్తానికి ఎన్డీఆర్ఐ రిపోర్ట్స్ వీటన్నిటిని కూడా తీసుకొని 219 పేజీల రిపోర్ట్ ఇవ్వడం అందరికీ తెలిసిందే. ఇన్ఫ్యాక్ట్ అందులో కూడా ఎవరెవరు ఏ పనులు చేశారు అనేటువంటి విషయాలు కూడా వాస్తవంగా బయటకు వచ్చిన తర్వాత కూడా వైసీపీ దానికి సంబంధించినటువంటి అంశంలో ఇంకా ప్రాపగాండా ముందుకు తీసుకువెళ్తూ తప్పు లేదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉండడం ఇవన్నీ చూస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి అసలు వాస్తవాలు పూర్తి స్థాయిలో పబ్లిక్ చెప్పాలి అనేటువంటి విషయంలో ఏకసభ్య కమిషన్ని ఓవరాల్గా రిపోర్ట్స్కి సంబంధించి లేదా సిట్ విచారణకు సంబంధించి రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో ఇది చట్టవిరుద్ధం, ఇది కావాలని కుట్రపూరితంగా చేస్తున్నారని చెప్పి బీజేపీ నేత అయినటువంటి సుబ్రహ్మణ్య స్వామి దీన్ని తీసుకొని సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఇది ప్రస్తుతం ఉన్నటువంటిది. ఇంకా విచారణకి వెళ్ళాలి. ఏ టైంకి విచారణ అవుతుంది, దాని మీద ఎటువంటి వార్త వస్తుంది అనేది చూడాల్సినటువంటి అంశం. అదైతే ఇక మరి సుబ్రహ్మణ్య స్వామి గారికి ఎందుకు ఇంత ప్రత్యేకమైనటువంటి ఇంట్రెస్ట్ ఈ విషయంలో అనేది ఒక్కసారి మనం గతాన్ని గమనించినట్టయితే 2019కి ముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా తిరుమల తిరుపతి దేవస్థానంలో నమోదైనటువంటి మొట్టమొదటి వివాదం శ్రీవారి పింక్ డైమండ్. కృష్ణదేవరాయల హయాంలో దానికి సంబంధించి కానుగ్గా ఇచ్చారు అని, జనైవాలో దాన్ని 516 కోట్లకు వేలం వేశారు అని రమణ దీక్షితులు, సుబ్రహ్మణ్య స్వామి ఇద్దరు కలిసి చేసినటువంటి దానికి, అలాగే విజయసాయిరెడ్డి చేసినటువంటి దానికి టీటీడీ డిఫమేషన్ కేసు వేసింది 100 కోట్ల రూపాయలకి విజయసాయిరెడ్డి మీద, అలాగే రమణ దీక్షితుల మీద. దాని మీద కూడా సుబ్రహ్మణ్య స్వామి వాదన చేశారు. ఆ తర్వాత శ్రీవారి పోర్టు నగలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి విషయాలు ఇవన్నిటి మీద కూడా టీటీడీ మీద ఇలా తప్పుడు ప్రచారం జరుగుతుంది అంటూ ఆంధ్రజ్యోతి పేపర్ మీద కావచ్చు, అలాగే మిగతా వాళ్ళ మీద ఆ రోజుల్లో ఆయన చాలా పెద్ద యుద్ధమే చేశారు దాదాపుగా. అఫ్కోర్స్ ఈ హిమ్సెల్ఫ్ డైరెక్ట్లీ కెన్ గో టు ద కోర్ట్. ఆయన లాయర్లను పెట్టుకుని వాదిస్తారు, ఈయన వాదించరు, వెళ్ళి వేరే లాయర్లను పెట్టుకుని వాదించేలా చేస్తూ ఉంటారు. అందులోనూ వైఎస్ఆర్సీపీకి అత్యంత సన్నిహితంగా మెలుగుతున్నటువంటి వ్యక్తి ఆయన. ఈవెన్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా ఒకనొక పిటిషన్ ఆయన కూడా దాఖలు చేశారు, ఇలా చేస్తున్నారు ఇది అని చెప్పని. ఇలా చాలా చెప్పుకుంటూ ఉన్నాయి. సో ఇప్పుడు అసలు పవిత్రమైనటువంటి స్వామివారి ప్రసాదాన్ని ఇలా కల్తీ చేశారా అంటే చాలా తెలివైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఎవరన్నా అసలు మెడికల్ రిపోర్ట్స్ ఇచ్చారా, మాకు ఇలా దాన్ని ప్రసాదం తీసుకోవడం వల్ల ఇలా అయిపోయింది, ఇలా ఉన్నాం మేము, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాం మేము, ఇది అని చెప్పి ఎవరన్నా చెప్పారంటూ వితండవాదాన్ని కూడా చాలామంది చేస్తున్నారు. కంప్లీట్గా రిపోర్ట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. ఉన్నటువంటి దాంట్లో ఇది అయినప్పుడు ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి మైనస్ ఏంటంటే నిందితులని అరెస్ట్ చేయకపోవడం. సో అరెస్ట్ చేయకుండా మాటలతోటే సరిపెడుతుంటే మరి ఎవరి ఒత్తిడి వీళ్ళ మీద ఉంది? కూటమి ప్రభుత్వం మీద పైనుంచి ఏమైనా ఒత్తిడి ఉందా? ఎందుకంటే టు బి ఫ్రాంక్ టు సే ఇది పబ్లిక్లో ఉన్నటువంటి ఒపీనియన్, ఎవరో ఇక్కడ ఏదో బయాస్డ్గానో లేదంటే కావాలనో చెప్పేటువంటి అంశం కానే కాదు. భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీ జనసేనతో వైఎస్ఆర్సీపీ కూడా అంతే.
ఇద్దరికీ ఈక్వల్ ప్రయారిటీ ఇచ్చుకుంటూ వెళ్తోంది. పైనుంచి వచ్చేటువంటి ఆర్డర్స్‌తో మాత్రమే ఇక్కడ ప్రభుత్వం కూడా పనిచేస్తోంది. అందువల్లే ఈ వైసీపీ హయాంలో జరిగినటువంటి అనేక కుంభకోణాలకు సంబంధించి కావచ్చు, ముఖ్యంగా టీటీడీ ఇష్యూకి సంబంధించి కావచ్చు, ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. సో దాంతోటే ఈ మాటలన్నీ ఇప్పటివరకు వివాదానికి తావుదీచాయి. ప్రజల్లో కూడా కాస్త అసౌకర్యానికి, ఆగ్రహానికి కూడా కారణమవడంతో జాగ్రత్త చర్యలనాలా, లేదంటే సచ్ఛీలత నిరూపించుకోవాలి, చేసినటువంటి ఆరోపణలు నిజమే, అందులో ఎటువంటి మొహమాటం లేదు, స్వామివారి పవిత్రతని కాపాడడం కోసం ఎంత దూరమైనా వెళ్తాం అనేటువంటి ఒక సంకేతాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఏకసభ్య కమిషన్ ద్వారా ఇవ్వడం అనేది జరిగింది. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా తప్పించుకోలేరు, శిక్ష అనుభవించి తీరాల్సిందే అనేటువంటి ఒక మెసేజ్ని అయితే వాళ్ళు పాస్ చేసినట్టుగానే ఉంది. సో సుబ్రహ్మణ్య స్వామి ఎంట్రీ ఇవ్వడం, మరి పాత విషయాలన్నీ కూడా ఒకసారి గుర్తు చేసుకుంటే మరి ఎవరెవరు దీని వెనకాల ఉన్నారు, ఎందుకు ఇప్పుడే సడన్గా ఇదంతా జరిగింది అనేది చాలామందికి అర్థమవుతుంది. ఇక ఈ పర్యవేక్షణకు సంబంధించి, నెయ్యి టెండర్ల పర్యవేక్షణకు సంబంధించి నిబంధనల సడలింపుల లోపాలు, వైఫల్యాలతో కల్తీ జరిగిందని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక కూడా వాళ్ళు ఏసీబీ కోర్టులో ఇచ్చినటువంటి దాంట్లో మెన్షన్ చేశారు. ఎవరి మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలియజేస్తూ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ నేతృత్వంలో ఏకసభ్య కమిటీని నియమించింది. 40 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఈ నివేదిక కోసం మాత్రమే, ఈ ఐఏఎస్ కమిషన్ ఏర్పాటు చేయడం మీద మాత్రమే ప్రస్తుతం సుప్రీంకోర్టులో దీని మీద విచారణ జరగబోతోంది. చూద్దాం సుబ్రహ్మణ్య స్వామి ఏం చేస్తారు అనేటువంటిది. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.